వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన గుర్తొస్తుందని ఉద్యోగులు అంటున్నారు. ఇంకా సగం మంది ఉపాధ్యాయులు ఉద్యోగులకు జీతాలు పడకపోవడం గమనార్హం. చంద్రబాబు ప్రభుత్వం కొలువు తీరిన మొదటి నెలలో మాత్రమే మొదటి తేదీన జీతాలు పడ్డాయి. ఆ తర్వాత నెమ్మదిగా 1వ తేదీకి బదులు 3, 4 ఇలా పెంచుకుంటూ 10వ తేదీ నాటికి జీతాలు వేస్తున్నట్టు ఉద్యోగులు మండిపడుతున్నారు. ఇందుకేనా జగన్ ప్రభుత్వాన్ని మార్చి కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నదని ఉపాధ్యాయులు ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. నెలాఖరుకు 3,000 కోట్ల నెలాఖరుకు 3,000 కోట్లు ప్రభుత్వం అప్పు తెచ్చింది. అయినప్పటికీ ఉద్యోగులందరికీ జీతాలు వేయలేదు. అధికారంలోకి వచ్చిన కొత్తలో ఇలా ఉంటే రానున్న రోజుల్లో ఇంకెంత దారుణంగా ఉంటుందో అని ఉద్యోగులు భయపడుతున్నారు. తమది ఉద్యోగుల ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని ప్రభుత్వ పెద్దలు చెప్పడమే తప్ప ఆచరణలో మాత్రం తేడా కనిపిస్తుందనే సనుగుడు మొదలైంది. ఇదే రీతిలో ఉద్యోగాలకు జీతాలు ఇవ్వడం ఆలస్యమైతే మాత్రం వ్యతిరేకత తెచ్చుకోవడానికి పెద్ద సమయం పట్టదు. ఇంకా తమ డిమాండ్ల సాధనకు ఉపాధ్యాయులు ఉద్యోగులు రోడ్డెక్కలేదు. ప్రభుత్వం ఏర్పడి కేవలం 4 నెలలు మాత్రమే కావడంతో కుదురుకోవడానికి కొంత సమయం ఇవ్వాలనే ఆలోచనతో ఉద్యోగులు ఉపాధ్యాయులు ఉన్నారు. అయితే కూటమి ప్రభుత్వం జీతాలు ఇవ్వడానికి తిప్పలు పడడం చూస్తే ఇక డిమాండ్లను ఏ విధంగా ముందుకు తేవాలనే సంశయంలో పడే పరిస్థితి. 1వ తేదీ జీతాలు వస్తే అది మహాభాగ్యం అనుకునేలా కూటమి ప్రభుత్వం కూడా గతంలో జగన్ సర్కార్ మాదిరి చేసేలా ఉందని ఉద్యోగులు వాపోతున్నారు. రానున్న రోజుల్లో ఉద్యోగుల తీరు ఎలా ఉంటుందో మరి.